నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను సంగీత. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు మరికొంతమంది అధికారులకు కొత్త కష్టం వచ్చి పడింది. యువకులను మోసం చేస్తూ పదుల సంఖ్యలో వివాహాలు చేసుకుంటున్న ఓ నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లిల గురించి అధికారులు పెద్దగా వరి అవ్వడం లేదు. కానీ ఆమెకు పరీక్షల్లో HIV పాజిటివ్ అని తెలుసుకుని ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జైలుకు తరలించే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో మహిళకు HIV ఉన్నట్లు తెలిసింది. ఈమె వలలో ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమందితో శారీరక సంబంధం పెట్టుకుంది అనే వివరాల కోసం అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వివాహాల ద్వారా అనేక మంది యువకులను మోసం చేసినట్లు విచారణలో తెలిసిందే. పెళ్లిళ్లు చేసుకుని నగలతో పరారయ్యేది. ఈమెను పెళ్లి చేసుకున్న వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మే 6న ఉత్తరప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, ఉత్తరాఖండ్ అంతటా ఇలా నకిలీ పెళ్లిళ్లు నిర్వహిస్తున్న గ్యాంగ్ లో నిందితురాలుగా సభ్యురాలిగా తెలిసిందే. ఇందులో మొత్తం 6 సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరినీ ముజఫర్ నగర్ జైల్లో ఖైదు చేశారు. జిల్లా ఆసుపత్రి వైద్య పరీక్షల్లో ఆమెకు HIVగా తెలిసింది. ఈమెతో పాటు శారీరక సంబంధం ఉన్న 3 వ్యక్తులను ఉత్తరాఖండ్ లో గుర్తించారు. వీరందరికీ కూడా HIV పాజిటివ్ అని తేలింది. వ్యాధి సోకిన కుటుంబీకులను కూడా అధికారులు పరీక్షిస్తున్నారు. యూపీలోని ముజఫర్ నగర్, ఇతర ప్రాంతాల్లో ఈమె బారిన పడిన వరుల కోసం అధికారులు వెతుకుతున్నారు. నిందితురాలు ఉత్తరాఖండ్లోని US నగర్ జిల్లాలకు చెందిన వారిగా తెలిసిందే. ఈ ముఠాలోని వ్యక్తులు మహిళ బంధువులుగా నటిస్తూ పెళ్లిళ్లు జరిపించేవారు. ఉత్తరాఖండ్లో 3తో పాటు మొత్తం 5 వివాహాలు చేసుకున్నట్లు మహిళ విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం ఈమెకు యాంటీ రెట్రో వైరస్ థెరపీ చికిత్స ఇస్తున్నారు.